నా పేరు కమ్మమ్మడి సత్యనారాయణ. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండి. మీ నాడిపేట గోశాలకి నాకు ఖాళీ ఉన్నప్పుడు అలా సరదాగా వస్తూ ఉంటాను. ఈ ఆవులను చూడడం నాకు చాలా ఆనందం. వీటితో ఇలా కాలక్షేపం చేయడం ఇదొక ఆనందం అండి. ఈ ఆనందం కారణంగా ఆనందంతో పోయే రోగాలన్నీ పోతూనే ఉంటాయి. అందుచేత ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇది మీరు గోశాల చేస్తున్నారు. ఈ సేవ చూసేది మా అదృష్టం. మీ టైంలో మేము బతికొండడం మా అదృష్టం. మేము ముందైపోయినా లేకపోతే మీ తర్వాత మేము చూసినా ఇది దక్కేది కాదేమో మాకు. మా అదృష్టం కలిసి ఆవులతో ఇలా కాలక్షేపం చేయగలుగుతున్నామండి. అందుచేతను ఈ గోశాలలోనే ఎక్కువ ఆవులు ఉన్నాయండి. దానికి నాకు తగ్గ ఆవులు ఉన్నాయండి. పెద్ద ఆవులు ఉన్నాయనుకోండి నేను తట్టుకోలేను వాటిని. ఈ చిన్న ఉన్నాయనుకోండి మీద ఎక్కేసినా పర్వాలేదు, ఏం చేసినా ఇబ్బంది ఉండదు. తొక్కేసినా ఏమి నొప్పి అవుతుంది. అంటే గిట్టలతో అవి అయితే గిట్టలతో నొక్కేయనుకోండి కాదు ఇరిగిపోతుంది. ఇదైతే అలా కాదు, సరదాగా ఎత్తుకొని ఆనందంగా చేసుకోవచ్చు. ఫ్రీగా రానిస్తున్నారు, మాకు ఆనందం అది. ఇక్కడికి నా మూలంగా మీకు లాభం ఏం కాదు, కానీ చక్కగా మా ఆనందం కోసం మేము ఎంత దూరమైనా పరిగెట్టుకు వస్తూ ఉంటాం. ఇలాగా ఆనందమే పొందుతాం ఇక్కడ. మీ ఆవులు కూడా మాకు అలాగే ఆనందాన్ని ఇస్తున్నాయి. ఏదో ప్రేమ, ఏదో అభిమానం ఉన్నట్టుగా మా పిల్లలు కూడా ఇలా చేరాలని వచ్చేస్తున్నాయండి ఇక్కడికి. చాలా సంతోషంగా ఉందండి మాకు ఇక్కడికి రావడం. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం. మాకు పర్మిషన్ ఇవ్వండి. చింతనలోనో రామాయణంలోనో వాటిల్లోనో దిలీపుడు వాళ్ళు గోసేవ చేసుకున్నారు. ఆ గోసేవ కారణంగా వాళ్ళకి పిల్లలు కలిగారు, వంశాభివృద్ధి కలిగింది అని చెప్పి కథలు చెప్పుకోవడం విన్నామండి. ఈవేళ మీరు ఇన్ని గోవులను పెంచుతున్నారు అంటే మిమ్మల్ని చూస్తేనే మాకు పుణ్యం అని చెప్పి మా అభిప్రాయం. మిమ్మల్ని చూడడానికి, మీ ఆవులను చూడడానికి మేము వస్తూ ఉంటాం. ఎందుచేతనంటే మీరు దేశానికి ప్రథమ పౌరురాలైనటువంటి మన ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి గారిని మీరు చూసొచ్చారు. వారు ఆశీర్వచనాలు మీకు ఇచ్చారు. ప్రధానమంత్రి గారు ఇంకా మీకు అత్యంత ఆప్తులు, వారి దగ్గరికి మీరు చాలాసార్లు వెళ్ళడం జరిగింది. తర్వాత దేశంలోనే 3 వ్యక్తి పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఇండియా, యోగి ఆదిత్యనాథ్ గారిని మీరు కలిసి వారి ఆతిథ్యాన్ని మీరు స్వీకరించి వారి చేత మర్యాదలు పొంది మీరు వచ్చారు. అటువంటి మిమ్మల్ని చూడడం కంటే మాకు ఆనందం ఏముంటుంది? అంచేత ఆ పుణ్యం, ఆనందం అంటేనే పుణ్యం, పుణ్యం అంటేనే ఆనందం మా అభిప్రాయం. అందుచేస్తున్నాం మీ ఆవులను చూడడానికి, మిమ్మల్ని చూసి నమస్కారం పెట్టుకోవడానికి, మీ ఆవులను చూసి ఆనందించడానికి ఇక్కడికి వస్తూ ఉంటామండి మేము. ఇది మా ఆనందం.